హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 343. భూమి కూడా ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్‌లోకి మారి చక్కగా బెడ్ మీద కూర్చున్న సమయంలో బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకొని మరి లోపలికి వస్తున్న దేవాని చూసి షాకయిపోయి కళ్ళు పెద్దవి చేసింది భూమి. దేవా గారు మీరు అని అంటుంటే దేవ కన్ను కొట్టి డోర్ లాక్ చేసి లోపలికి వచ్చి అమాంతం ఆమె మీద పడిపోవడంతో భూమి అతడితో పాటుగా వెనక్కి బెడ్ మీద పడిపోయింది. దేవా గారు ఏం చేస్తున్నారు? వదలండి అని అంది. కానీ ఇప్పుడు భర్తగా మొదటిసారి అతడి శరీరం ఆమెకు తగులుతూ ఉంటే ఏదో అపురూపమైన అనుభూతి. ఇది నాది అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటే అతడి మెడ చుట్టూ చేతులు వేసింది భూమి. ఏంటి అనే అల్లుకుంటున్నావేంటే? దానర్థం మిస్సయ్యావా నువ్వు కూడా నన్ను? అని దేవ ఆమె పక్కకి ఒరిగి ఆమెను అతడి వైపుకి తిప్పుకున్నాడు. ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చాలా మిస్సయ్యాను దేవగారు. పెళ్లి అవ్వక ముందంటే వేరే కానీ పెళ్ళైన తర్వాత మీరసలు నాతో మాట్లాడిందే లేదు. పైగా ఇవాళ రిసెప్షన్ పనులు సరిగ్గా మనం మాట్లాడుకునే సమయం ఎక్కడ దొరికింది? అందుకే చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని అని దేవ బుగ్గలు లాగుతూ అంది. అయినా మీరు నా రూమ్‌లోకి వచ్చారని తెలిస్తే వదిన కోప్పడుతుంది. ఇంతకు ముందే వార్నింగ్ కూడా ఇచ్చింది. మీరిద్దరూ వ్రతం అలాగే కార్యం అయ్యే వరకు కలవకూడదు అని. మీరిలా దొంగతనంగా వచ్చేశారు కదా! అని భూమి నవ్వుతూ ఉంటే మరేం చెయ్యాలే? నా పెళ్ళాన్ని వదిలేసి ఉండలేక ఇలా వచ్చేశాను. పెళ్ళైన నెక్స్ట్ డేనే కలవాలి అంటే మా వాళ్ళకి అనుమానం వస్తుంది. అదే నిన్న సైలెంట్‌గా ఉన్నాననుకో, ఇవాళ కూడా సైలెంట్‌గా ఉండానని చెప్పి వాళ్ళ నమ్మకం. అందుకే అందరూ బజ్జుకున్నాక వచ్చేశాను కదా! అని దేవా చెప్తూ ఉన్నాడు. చిన్నోడు రాత్రంతా ఏడుస్తూనే ఉంటాడు వదినా. అన్నయ్య, అత్తయ్య గారు ఎవరో ఒకరు వాడిని ఎత్తుకొని తిరుగుతూనే ఉంటారు. అప్పుడు మీరు రూమ్‌లో లేరని తెలిసిందనుకోండి, ఖచ్చితంగా మీరిక్కడే ఉన్నారని అనుమానం వస్తుంది. అప్పుడేం చేస్తారంట అని మరి భూమి అడుగుతుంది. లైట్‌లేవే కొత్త పెళ్ళికొడుక్కి ఆత్రం ఆగలేక నీ దగ్గరికి వచ్చాడు అనుకుంటారు కానీ, అయినా నేను దగ్గరికి వచ్చింది కాస్త ముద్దులు మురిపాలల్లో ముంచేద్దామని. కానీ నువ్విలా మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తే ఎలా? అని ఆమె మెడ వంపున అతడి మొహం చేర్చడంతో అతడు పెళ్లి కోసం కాస్త గడ్డం ట్రిమ్ చేయడంతో అది షార్పుగా ఆమె మెడని గుచ్చుతూ, ఆమె మొహాన్ని, మెడని ఎర్రగా చేస్తూ ఉంటే, అతడి తాకిడికి ఆమె ఒళ్ళంతా పులకరించి పరవశించిపోయి ముడుచుకుపోతూ ఉంటుంది. అతడలా తాకుతూ ఉంటే ఏదో తెలియని సిగ్గు, మైకం కమ్ముతూ ఉంటే, దేవాగారు ప్లీజ్ ఆపండి అని అతడి మొహాన్ని చేతులతో నెట్టేస్తూ ఉంటుంది. కానీ ఆమె అలా నెట్టేస్తూ ఉంది అని ఆమె 2 చేతులను ఒక చేతితో బంధించి, ఆమె ఎదపైన, ఆమె మెడవంపున అతడి మీసంతో చెక్కిలి గింతలు ఎక్కువగా చేస్తూ ఉంటే, ప్లీజ్ దేవగారు తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు అని కాలివేళ్ళని ముడిచేస్తుంది భూమి. నువ్విప్పుడే ఇలా అయితే మన ఫస్ట్ నైట్ రోజు ఇంకా ఎలా అవుతావే అని నవ్వుతాడు దేవ. ఆ రోజుది ఆ రోజు చూసుకుందాంలెండి. ఇప్పుడు మాత్రం వేషాలు వేయకండి. కాస్త ఊపిరి తీసుకునే గ్యాప్ అయినా ఇవ్వండి దేవాగారు అని అతడి ఛాతీ మీద ఆమె మెహందీ, అలాగే గాజులు నిండిన చేతులు వేసి ఆపడంతో, ఆమె గాజుల శబ్దం నచ్చి ఇవి తీయకే ఇలాగే ఉండనివ్వు ఎప్పటికి చాలా బావుంది తెలుసా? ఈ సౌండ్ అంటూ ఆమె గాజుల చేతి మీద ముద్దు పెట్టుకుంటూ, చాలా అందంగా ఉన్నావు తెలుసా? నిన్న పెళ్లి శారీలో, అలాగే ఇవాళ రిసెప్షన్ డ్రెస్‌లో కూడా అద్దిరిపోయావు. రోజూ చీరలు కట్టుకోవడం అలవాటు చేసుకోవే ఇక నుండి అని దేవాబాబు సున్నితంగా ఆమె బుగ్గని పెదవులతో తడుముతూ చెప్తూ ఉంటే, కానీ నాకు చీరలు కట్టుకోవడం రాదు కదా దేవాగారు అని పెదవి విరుస్తుంది భూమి. రాకపోతే అమ్మ దగ్గరైనా, అక్క దగ్గరైనా అలవాటు చేసుకోవే.
మన కార్యమైన నెక్స్ట్ నుండి నువ్వు నాకు రోజు ఖచ్చితంగా మార్నింగ్ శారీలోనే కనబడాలి. అలాగే నైట్ టైమ్ కూడా మన బెడ్ దగ్గర చీరలోనే కనిపించాలి. అలా కనిపించలేదు అనుకో, ఈ దేవగాడిలో ఉన్న రాక్షసుడిని చూస్తావు చెప్తున్నా నేను చెప్పింది చేయకపోతే అని ఆమె ఎదపైన పంటిగాట్లు పెడుతూ ఉంటే, దేవగారు నన్ను ఈ 2, 3 రోజుల నుండి రెడీ చేసింది వదినే. చేసేది వదిన. గనుక ఇవన్నీ చూసారనుకో చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ప్లీజ్ మీ ఆత్రాన్ని కాస్త ఆపుకోండి అని అతడి నోటికి ఆమె చెయ్యి అడ్డు పెడుతుంది. భూమి. ఊరికే దేవ కొరుకుతున్నాడని. మరేం చేయాలి నిన్ను చూస్తే కొరుకు తినాలనిపిస్తుంది అని మళ్ళీ ఆమెను కొరికినట్టుగా దగ్గరికి వస్తూ ఉంటాడు. దేవగారు ప్లీజ్ అని ఆమె రాగం తీయడంతో ఏంటే అని ఆమెను అతడి మీదకి తీసుకొచ్చుకొని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె నడుముని మర్దన చేస్తూ ఉంటాడు దేవ. ఇప్పుడే ఇలా ఆవేశపడకండి. రేపు వ్రతం కంప్లీట్ అయిపోతే ఎల్లుండి మన ఫస్ట్ నైట్. అప్పటి వరకు మీరు మీ ఆత్రాన్ని, ఆరాటాన్ని దాచిపెట్టుకుంటే బావుంటుంది కదా! అని భూమి దేవా కళ్ళల్లోకి చూస్తూ చెప్తుంది. అప్పటి వరకు ఆగాలంటే నా వల్ల అవ్వడం లేదే. పెళ్ళవ్వక ముందంటే ఓకే. కానీ పెళ్ళయ్యాక ఇది మన సొత్తు అనుకున్నాక ఆగడం ఎంత కష్టమో తెలుసా? పైగా పెళ్ళైన నెక్స్ట్ డే పెట్టక వీళ్ళు మధ్యలో ఏంటో, అయినా ఇంకా 2 రోజులు గ్యాప్ ఇచ్చారు. అసలన్నీ మూసుకొని కూర్చోవాలంటే నాకెంత ఇబ్బందిగా ఉందో వీళ్ళకేం అర్థమవుతుంది. అని భూమిని అల్లేసుకుంటూ అతడి చేతుల్లోనే ఆమెను ఎంతగా మిస్ అవుతుంది, ఆమెను ఎంతలా కోరుకుంటుంది, అతడిలో ఆమె అంటే ఎంత ప్రేమ ఉందని ఆమెకు తెలియజేస్తూ ఉంటే, భూమి సంతోషంగా, ప్రేమగా అతడి కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, ఏంటే ఆ చూపు అని కళ్ళు ఎగరేశాడు దేవ. ఏం లేదు ముద్దొస్తున్నారు అని అతడి నుదురు మీద పడుతున్న అతడి సిల్కీ హెయిర్‌ని ఆమె చేతితో మీదికి అని అతడి నుదుటిపైన ప్రేమగా ఆమె పెదవులు చేర్చడంతో దేవ చిన్నగా నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. అతడు కళ్ళు మూసుకొని అందంగా నవ్వడంతో అతడి పెదాలు చిన్నగా సాగాయి. ఆ పెదాలు కూడా భూమికి చాలా నచ్చేసి ఆమె పెదవులతో అతడి పెదవులపైన ముద్దు పెట్టి 2 నిమిషాలు ఆమె కదలలేదు. ఆమె అక్కడ ముద్దు పెడుతుందని ఊహించక మనోడు కాస్త చిన్నగా షాకయ్యాడు అనే చెప్పాలి. ఆమె పెదవులు అలాగే అద్ది ఆమెకు ముద్దు ఎలా ప్రారంభించాలో తెలియక వెనక్కి జరుగుతూ ఉంటే, ముద్దు స్టార్ట్ చేసి అలా వెనక్కి వెళ్తే నేనొప్పుకోను అని ఆమె ముద్దు స్టార్ట్ చేస్తే, ముగింపు మన దేవాబాబు పలికాడు 20 నిమిషాల తర్వాత. అతడి మీద ఉన్న భూమిని దేవ వదిలిన తర్వాత అతడి పక్కన పడుకొని సీలింగ్‌ని చూస్తూ గట్టిగా ఆయాస పడుతూ ఉంటే, దేవ పరిస్థితి కూడా అంతే. గట్టిగా శ్వాస పీల్చుతూ మళ్ళీ వేగంగా తన వైపుకు తిరిగి ఆమె వెన్ను నిమురుతూ ఓకేనా అని అడిగాడు. 2 నిమిషాల తర్వాత అయినా కూడా అప్పటికి ఇంకా వేగంగా శ్వాస పీల్చుకుంటూనే ఉంటుంది భూమి. బానే ఉన్నాను దేవగారు అని చెప్పాక టేబుల్ పైన ఉన్న జ్యూస్ ఆమె నోటికి అందించి, ఆమె కాస్త జ్యూస్ తాగాక ఇద్దరూ ఒకరినొకరు చూస్తూ నవ్వుకొని మళ్ళీ ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని పడుకున్నారు. అతడి చేతులు ఖాళీగా ఉండకుండా ఆమె ఒళ్ళంతా ప్రయాణిస్తూ ఉంటే, దేవగారు అని భూమి అతడిని హెచ్చరిస్తూనే ఉంటుంది. అయినా కూడా అతడికి ఆగాలి అనిపించక అంత అందాన్ని ఏదో ఒకటి చేయాలి అనిపిస్తూ ఉన్నా, ఫస్ట్ నైట్ అయ్యే వరకు ఏదో చేయకూడదు అన్న ఒక కారణమైతే, పైగా భూమి కూడా అతడిని ఆపుతూ ఉంటే కోపం వచ్చేసి ఆమె నడుముని గిల్లి ఆమె పరువాలని చేతితో నలిపేసి, ఆమె పెదాల్ని కొరికేసి అప్పుడు వదిలాక భూమి ఉక్రోషంగా చూస్తుంది దేవాని. ఏంటే ఆ చూపు? అన్నాడు దేవ పొగరుగా. ఇంకా ఉంది.